కొన్ని భాగాలు 12, 13, 14 వచనాలు ధ్యానం చేశాము. ఆ తర్వాత వారంలో ఆ యొక్క విధవరాలి కుమారుడు ప్రాణం నిలువజాలన్నంత వ్యాధిగ్రస్తుడైన తర్వాత ఆమె యొక్క ఆయాసపడడం ఏలియాతో ఆ విషయాలు కొంతవరకు పోయిన వారం మనం ధ్యానం చేశాము. అది ఈ అధ్యాయాన్ని అది ప్రాముఖ్యమైన విషయాలు 24 వచనాలలో ఈ 17వ అధ్యాయం కొంచెం ప్రాముఖ్యమైనదిగా నేను ఈ రాజుల గ్రంథాన్ని చదువుకుంటున్నప్పుడు నేను దాన్ని వరుస క్రమంలో ధ్యానం చేయలేదు. అయినా ప్రభు కృపను బట్టి ఈ మొదటి 3 వచనాలు 6 వచనాలు చదివి దీన్ని మనం ధ్యానం చేసుకుంటే బాగుంటది. మన వాక్యానికి సీరియల్ గా వస్తుంది. 3 భాగాలు 4 భాగాలు ఉన్నాయి ఇవి. ఆ వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. చూద్దామమ్మా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. చదువుతారమ్మా ఇచ్చిన వాళ్ళు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండదు. ఆ వాగు నీరు త్రాగుదువు. అచ్చట నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచున్నాను. అతడు వాగు నీరు త్రాగుతూ వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకున్నామమ్మా. మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రియ ప్రభువా, ఈ యొక్క సాయంకాలం వేళ మీ దయగల సన్నిధిలో ప్రభు కొంత సమయాన్ని గడపడానికి మమ్మల్ని సమకూర్చినందుకై మీకు స్తోత్రాలు. ప్రభు, ఎంతో మంది రావాల్సిన బిడ్డలు ఉన్నారు. సకాలానికి ఈ జూమ్ లో కనెక్ట్ కావడానికి కృప చూపించండి నాయన. మాకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయంలో మీ సన్నిధిలో గడపడానికి నాయన అనేకమైనటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు. శ్రేలమైన మాకు మీరు ఇచ్చిన వాక్య భాగాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మాటల చేత మేము అందరం కూడా మరి ప్రయోజనకరమైన రీతిగా మీరు మాకు తెలియచేయండి ప్రభా. శ్రేష్టమైన సంగతులు మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. చెప్పనై ఉన్న నేను అశక్తురాలను మీ వాక్యాలు చదవడానికి, ధైర్యంగా చెప్పడానికి శక్తి చాలదు ప్రభా. మీరే మీ కృపను బట్టి సహాయం చేయమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ ఒక్కొక్కరిని నాయన వారి వారి కుటుంబాలను శోభమని చెప్పి దీవించండి నాయన. కావలసిన బిడ్డలందరినీ కూడా మీరు మీ సన్నిధికి నాయన మీ యొక్క సమయానికి తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం. అనేక మంది మా స్త్రీలు అయినా మీ సన్నిధిలో గడపడానికి ప్రశస్తమైన సమయంలో మీ వాక్యాన్ని వినడానికి నాయన అనేకులకు మంచి అవకాశాన్ని మీరు దయచేశారు జూమ్ ద్వారా. దాన్ని వినియోగించుకోవడానికి ప్రభు చూపమని మాతో ఉండమని, ఈ వాక్య భాగాన్ని దీవించి మా అందరికీ చక్కని మీ వర్తమానాన్ని అందించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. ఇక్కడ చదువుకున్న వాక్య భాగము ఏలియా ఆహాబుతో మాట్లాడుతున్నాడు. ఈ 6వ అధ్యాయము 33వ వచనంలో ఉంది. ఒక మాట చదువుతాను. ఈ వచనాన్ని ధ్యానం చేసుకునే ముందు ఈ ప్రకారంగా కాదు, మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. 6వ అధ్యాయం 33వ వచనంలో. మనం 17 పైన ఉందది 33వ వచనం. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను అని.
ఇంకా కూడా కొన్ని 16వ అధ్యాయము 13, 14 అధ్యాయాల్లో కూడా ఈ యెరోబాము కుమారుడైనటువంటి ఆహాబు రాజుల్లో పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేశాడంట. యెరోబాము కుమారుడు రెహబాము తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను కుమారుడైన రెహబాము, యెరోబాము వీరిద్దరు ఉన్నారు. వారిద్దరి ఆ సొలొమోను ఆ కాలంలోనే ఇశ్రాయేలు రాజ్యము రెండుగా చీలిపోయిందిగా మనం చరిత్రలో చూస్తాం. అక్కడ ఇశ్రాయేలులకి యెరోబాము ఒక రాజుగా ప్రకటించుకున్నాడు. ఆయన కుమారుడైన ఆహాబు కూడా. యెరోబాము ప్రత్యేకంగా ఆయన ఒక ఇశ్రాయేలులకి దూడలను చేసి అదే బేతేలులో నిలిపి ఇవే ఇశ్రాయేలుల్ని నడిపించినాయని ఆ విషయాలన్నీ మనం చరిత్రలో చదువుకోగలం రాజుల గ్రంథంలోనే. అయితే ఈ ఆహాబు మరి ఎక్కువగా పాపం చేశాడంట. మరి ఎక్కువగా యెరోబాము కంటే కూడా ఎక్కువగా పాపం చేశాడని వ్రాయబడింది. ఎలాగో అలాగ చేశాడంటే సీదోను పట్టణ సంబంధమైన యెజబెలుని వివాహం చేసుకున్నాడు. అన్ని రాజును అన్ని రాణిని వివాహం చేసుకున్నాడు. వారు పూజించే బయలుదేవతలకి ఈయన కూడా ఆహాబు పూజించాడు. కాబట్టి ఎక్కువగా పూర్వీకులు ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవాకు కోపం పుట్టించాను అన్న. దేవునికే కోపం పుట్టించాడంట ఆహాబు రాజు. అందుకని ఈ 17వ అధ్యాయం మొదటి నుంచి ఏలియాది మనకు కొన్ని అధ్యాయాలలో మనకు ఆయన యొక్క సూచక్రియలు, ఆయన యొక్క ధైర్యము, ఆయన యెహోవా ఎదుట నిలబడి దేవుని ఎవరిని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను అని కొన్ని ధైర్యమైన మాటలు ఏలియా మాట్లాడుతున్నాడు. ఒక ఈయన ఇశ్రాయేలు రాజే కానీ దేవునికి యెహోవాకు అధికముగా కోపం పుట్టించిన వాడు. విగ్రహారాధన చేశాడు, అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ సీదోను పట్టణ సంబంధమైన రాజకుమార్తె ఆమె యెజబెలు. ఆమె యొక్క విషయాలు మనం ఎక్కువగా ధ్యానం చేయడానికి కూడా ఇష్టపడం. యెజబెలు స్త్రీలని ఒక వింతైన ప్రవర్తన కలిగింది. ఆమె యొక్క జీవితంలో దేవునికి ఇష్టమైనది ఇశ్రాయేలీయులకి యెహోవాకు విరోధంగా నడిచింది. అనేక మంది ప్రవక్తలను చంపించడానికి కారకురాలైంది. కాబట్టి ఈ యెజబెలు గురించి మనం మాటలు కాదు కానీ అలాంటి స్త్రీని, అలాంటి దుర్మార్గమైనటువంటి దుష్టురాలైనటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆహాబు రాజు. ఇప్పుడు 17వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టుగా గిలాదు కాపురస్తుల సంబంధీయకు తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు ఆయన గురించి ముందు అధ్యాయాలు రాయబడలేదు. చాలా దుర్మార్గమైన ప్రవర్తన కలిగి రెహబాము కాలంలోనే యెరోబాము కుమారుడు ఆహాజురాజు. వీరి కాలంలో చాలా దుర్మార్గమైన ప్రవర్తనకి దారి తీసిన వాడు ఆహాబు. ఆయన సన్నిధికి వచ్చి నిలబడ్డాడు. చాలా దుర్మార్గుడు ఆయన. యెహోవా దేవునికి కోపం పుట్టించిన వాడు. దేవుడే కోప్పడితే మనం మనుషులం ఎక్కడ నిలవగలమమ్మా? మనం ఎంత దుర్మార్గులమైన దేవుని ప్రేమ మన మీద ఉంటది. కానీ అట్లా కాదు, యెహోవాకు కోపం పుట్టించాడంట ఆహాబు రాజు. కాబట్టి ఆయన సన్నిధిలో ఏలియా నిలబడి ఉన్నాడు. మొదటి వచ్చిన చదువుకున్నామమ్మా. ఆహాబు వద్దకు వచ్చి యెహోవా సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఈ మాటలు నేను ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన ప్రతిదినము యెహోవా సన్నిధిలో నిలబడేవాడు. ఏలియాని గురించి మనం సువార్తల్లో కూడా ప్రభు వారికి ఉపమానంగా 2 ప్రవక్తల గురించి చెప్పుకున్నాడు. కానీ అవి మనకు ఆఖరి భాగంలో ధ్యానం చేద్దాము. ఈ మాటలు ఆహాబు దగ్గర ఏలియా వెళ్ళి ఆయనకి ఎంత ధైర్యం ఉంది. ఆ రాజు దగ్గర ఎవరు నిలబడలేను. యెహోవాకే కోపం పుట్టించిన వాడు, దుర్మార్గుడైనటువంటి రాజు ఆహాబు. అటువంటి భ్రష్టుడైన వాడు లేడన్నాడు. తన యొక్క భార్య మాట వినిన భ్రష్టుడు అని కూడా బైబిల్లో వచనాలలో రాయబడిన తర్వాత అధ్యాయాలలో. కాబట్టి అలాంటి వ్యక్తి దగ్గర నిలబడి ఆయన ఏమంటున్నాడమ్మా? యెహోవా జీవము తోడు, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు
నేను ఎవని సన్నిధిని నిలువబడి ఉన్నాను అంటున్నాడు. ఆయనకు ఒక గుర్తింపు. నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను అంటే ఎవరు ఆ సన్నిధి, ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాడు? యెహోవా జీవము తోడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు. ఆయన యొక్క మాటని ఇశ్రాయేలు దేవుడికే కోపం పుట్టించిన ఆహాబు నద్దకు వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు అని ఒట్టు పెట్టుకున్నట్టుగా అని మాట్లాడుతున్నాను. నేను ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నానో. కాబట్టి నా మాట ప్రకారంగా కొన్ని సంవత్సరాలు అంటే 2-3 సంవత్సరాలని మళ్ళా మనకు అక్కడ 3 సంవత్సరములైన పెదప అని 10వ అధ్యాయంలో వ్రాయబడింది. ఈ 3 సంవత్సరాలు దేశంలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించెను అన్నారు. ఈయన దగ్గరకు వచ్చి మీ దేశంలో మంచైనా వర్షమైనా కొన్ని సంవత్సరాలు పడదు, అది యెహోవా జీవముతోడు నేను ఇచ్చే మాట, నేను సెలవిచ్చిన మాట అని ఆజ్ఞాపించాడు ఆయన. ఇప్పుడు యెహోవాకు అది ఆహాబుకు విరోధంగా మాట్లాడాడు. ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను అంటే ఆయన దేవుని సన్నిధిలో నిలబడేవాడు. అనుదినము ప్రతిరోజు ఆయన దేవుని సన్నిధిలో నిలబడుతున్నాడు. యెహోవా జీవముతోడు దేవుని ఆ ప్రత్యక్షత కొరకు దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఆయన ప్రతిరోజు అనుదినము దేవుని సన్నిధిలో నిలబడేవాడు. అలాగైతే మనము ఎలాగో దేవుని విషయాలలో దేవుని సన్నిధిలో నిలబడుతున్నాం? మన వ్యక్తిగతమైన విశ్వాస జీవితంలో మనకు ఆ అనుభవం ఉందా? దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం ఉందా? దేవునితో సహవాసం చేసే అనుభవం ఉందా? ప్రతి విషయంలో మనకు ఆ కాలంలో ఎలాగున్నారో ఈ కాలంలో కూడా మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వార్తల్లో ఈ విషయాలలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. నోవహు కాలంలో జరిగినట్టు ఇప్పుడు ఉన్నాయి అన్నట్టున్నాడు. ఏలియా కాలంలో జరిగినట్టుగా ఇప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడున్న పరిస్థితులే ఇప్పుడు కూడా ఉన్నాయి లోకంలో. అయితే మనం దేవుని ఎదుట దేవుని సన్నిధిలో మనం నిలబడుతున్నామా? ప్రతి దినము నేను ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నానో అంటున్నాడు ఏలియా. అలాగైతే మనం కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి. మనలో జరిగే అక్రమం కొరకు, మన ఈ కాలంలో జరిగే అక్రమాల కొరకు, ఈ కాలంలో జరిగే ఇశ్రాయేలీల పిల్లలనే కాకుండా ఈ లోకంలో మన సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో కూడా మనము దేవుని ఎదుట నిలబడి ఉండాల్సింది. దేవుని సన్నిధిలో నిలవబడాలి. ప్రభువా అని ప్రతి దినము అనుదినము దేవుని సన్నిధిలో మనము నిలబడి ఉండాలి. ఎవరి కొరకు? ఒక మాట చూస్తాం చూడమ్మా. మీకా గ్రంథంలో ఒక మాట ఉంది. మీకా అక్కడ మీరు తీసిన వాళ్ళు అంటే నేను పేజీ చెప్పడానికి నాకు సమయం 766 పేజీలో ఉందమ్మా. మీకా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనంలో చదువుతున్నాను. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్ని జనుల మధ్యను అనేక జనములలోను అడవి మృగములలో సింహము వలెను ఎవడను విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రె మందలను త్రొక్కి చీల్చు కొదమ సింహము వలె ఉందురు. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్ని జనుల మధ్య ఎలాగున్నారంట? సింహాలలాగున్నారంట. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్ని జనుల మధ్య ఎలాగున్నారు? వాళ్ళు సింహాల వలె అనేక జనములలోను అడవి మృగములలోను సింహము ధైర్యం కలిగి ఉంటారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉందరు. ధైర్యంగా నిలబడ్డాడు. ఇప్పుడు అక్కడ ఏలియా ఆహాబు రాజు దగ్గర ధైర్యంగా నిలబడి నేను చెప్పిన సంవత్సరాలలో మంచు గాని వర్షం గాని పడదు అని ఒక మాట చెప్పేసేసాడు ధైర్యంగా. ఆయనకి ఎంత ధైర్యం ఉంది? సింహం వలె ధైర్యం కలిగిన వారు. యాకోబు సంతతిలో మిగిలిన శేషించిన వారు అన్ని జనుల మధ్య ఎలాగున్నారంటే వారు అడవిలోని సింహాల వలె ఉన్నారంట. అనేక జనముల మధ్య ఇశ్రాయేలీలు అనేక జనముల మధ్య వారు సింహాలలాగున్నారంట. అలాగైతే మనము కూడా అన్ని జనుల మధ్య నివసిస్తున్నాం, అందరితో సహవాసం చేస్తున్నాం. మనం ఎలాగుంటున్నాము? నీతిమంతులు ధైర్యముగా సింహం వలె ధైర్యముగా ఉందరు. సామెతలు 28:1. నీతిమంతులు
సింహం వలె ధైర్యంగా ఉందరు. మనం నీతిమంతులము, నీతికి వారసులం, మనం అబ్రహాము సంతానము. కాబట్టి మనము నీతికి వారసులము. మనం ఎలా ఉండాలంట? సింహాల వలె ధైర్యంగా ఉండాలి. అలాగ ధైర్యంగా ఉన్నాడు ఈయన. అన్ని జనులు, యాకోబు సంతతిలో వారు, శేషించిన వారు, అన్ని జనుల మధ్య, అనేక జనముల మధ్య వారు సింహాల్లాగా ఉన్నారంట. అడవిలోని సింహముల వలె వారు ఉన్నారు. అడవిలోని సింహాన్ని ఏమంటారమ్మా? అది సింహాలకి, మృగాలకన్నిటికీ రాజు అని అంటారు కదా. అలాగ ధైర్యం కలిగి ఉన్నారు. నీతిమంతులమైన మనం కూడా మనము ధైర్యం కలిగి ఉండాలి. దేవుని విషయాలను బోధించడానికి, దేవుని విషయాలు చెప్పడానికి. అన్నిటిలో ధైర్యం కాదమ్మా, అన్నిటిలో ధైర్యం ఉండొచ్చు, కానీ దేవుని విషయాల్లో ధైర్యంగా ఉండడం అది ప్రత్యేకమైనటువంటి విశ్వాస జీవితానికి మాత్రమే అది వర్తిస్తుంది. దేవుని విషయాలలో ధైర్యం కలిగి ఉండాలంటే అది ప్రత్యేకమైన విశ్వాస జీవితాన్ని అనుభవించే వారికి, ఆ రీతిగా జీవించే వారికి ఆ ధైర్యం ఉంటుంది. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైన వాతావరణం కలిగి ఉన్నప్పటికీ వారు ధైర్యంగా ఉంటారు. ధైర్యాన్ని ఏమాత్రము విడువకుండా ఉంటారు వాళ్ళు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను ఆ అగ్నిగుండంలో వేసేటప్పుడు ఎట్లా ఉన్నారమ్మా? వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. మా దేవుడు రక్షిస్తాడు, నీవు ఈ అగ్నిగుండంలో మమ్మల్ని వేసినప్పుడు మా దేవుడు రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా అన్నారు. అది ధైర్యము. ఒకవేళ రక్షించకపోయినా మీ విగ్రహానికి మేము మొక్కము. అది ఒక ధైర్యమైన మాట. దేవుని పిల్లలు ధైర్యం. అనేక జనముల మధ్య వారు సింహముల వలె ధైర్యంగా ఉంటారని మీకా గ్రంథంలో మనం చదువుకున్నాం. అలాగే సామెతల గ్రంథంలో కూడా నీతిమంతులు ధైర్యము, సింహం వలె ధైర్యముగా ఉందురు అన్నాడు. కాబట్టి ఏలియా కూడా ఇక్కడ ధైర్యంగా మాట్లాడుతున్నాడు. వర్షం కానీ, మంచు కానీ, వర్షం కానీ ఈ దేశం మీద కొన్ని సంవత్సరాలు పడదు అని చెప్పాడు ఆయనకి, ఆహాబుకి. అప్పుడు యెహోవా ప్రత్యక్షమై, 2వ వచనం చదువుతారమ్మా? 2-3 వచనాలు చదువుతారా? మళ్ళా రాజుల గ్రంథం 17వ అధ్యాయము 2-3 వచనాలు. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. చాలు చాలు చాలు. నీవు ఇచ్చట నుండి, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. అప్పుడు అంతా చూస్తున్నాడు కదమ్మా, దేవుడు చూస్తా ఉన్నాడు కదా. యెహోవా ఆహాబుతో ఏలియా ఎలాగో మాట్లాడాడో, ఎంత ధైర్యం కలిగి మాట్లాడాడో. యెహోవా జీవంతోడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను అని దేవుని మీద ఒట్టు పెట్టుకున్నట్టుగా మాట్లాడి ధైర్యంగా చెప్పిన తర్వాత, ఒకవేళ ఈయనకి ఏదన్నా ఆపద కలుగుతుందా అని దేవుడు గమనిస్తున్నాడు. ఏ ఇబ్బందికరమైన పరిస్థితి కూడా మనకు రానియకుండా యెహోవా కాపుదల, భద్రత మన మీద ఉంటుంది. అందుకని ఏలియా విషయంలో కూడా వెంటనే పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమైంది. యెహోవాకు ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర ఏం చేయాలంట? దాగి ఉండాలంట. ఇక్కడి నుంచి వెళ్ళిపో, దాగి ఉండాలంటే ఆపద ఆయనకి సంభవించేటట్లుగా ఉంది. ఈ ఆహాబు, మూర్ఖుడైన ఆహాబు రాజుకి, యెహోవాకు కోపం పుట్టించిన ఆహాబు రాజు ఎదుట ఇంత హెచ్చరిక మాటలు మాట్లాడినాడు ఏలియా. కాబట్టి ఏదైనా ఆపద ఆయనకు సంభవిస్తుందేమోనని ఆ కెరీతు వాగు తూర్పు వైపు పోయి యోర్దాను నదికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండమన్నాడు. శత్రువులకు దాగి ఉండాల. అనేక సార్లు విజయాలు మనకు కలిగిస్తా ఉన్న దేవుడు దావీదు అనేక సార్లు సౌలుకి దాగి ఉన్నాడు. అనేక సందర్భాల్లో దేవుడు దావీదుకి విజయాన్ని ఇచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో ఆయన దాక్కున్నాడు. అదుల్లాము గుహలో దాక్కున్నాడు, కొండ పేటల దగ్గర దాక్కున్నాడు, అలాని గుహ దగ్గర దాక్కుని ఉన్నాడని సౌలు రాజుకు వర్తమానం వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు సౌలు రాజు, వాని సైనికులు, అబ్షాలోము కూడా కొన్ని సందర్భాలలో ఆయన చంపడానికి తన యొక్క మనుషులను పంపించినట్టుగా చూస్తున్నాం. అదే సందర్భంలో అనేక సార్లుగా దావీదు దాక్కుని ఉన్నాడు. ఆయన నీకు దాగు చోటు నేనే అంటున్నాడు. ఆయన మనము దాగు చోటు ఆయన, మన ప్రభువే మనకు.
మనం సందర్భాలు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో దాక్కోవాలి, ఆయన సన్నిధిలోకి రావాలి. దాక్కోవాలంటే ఆయన సన్నిధిలోకి రావాలి. చూద్దాము. కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నాము. ఏలియా పోషణ కొరకు దేవుడు ఒక ఏర్పాటు చేస్తున్నాడు. ఏలియా ఇప్పుడు ఎక్కడుండాలి? ఆ కరువు వస్తుందని, మంచు అయినా వర్షమైనా పడదని ఆజ్ఞాపించాడు కదా రాజు దగ్గర. అయితే ఏలియాని ఎక్కడ పోషించబడాలి? అక్కడుంటే, దేశంలో ఉంటే ఆయన ఒకవేళ చంపేస్తాడేమో. నువ్వు ఇట్లా ప్రకటన చేశావు కదని అంతకుముందు చాలా మంది ఆ ప్రవక్తలను చంపేసి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రవక్తలని, యెహోవా ప్రవక్తలను చంపేసి ఉన్నారు ఆ దేశాలలో. కాబట్టి ఇప్పుడు ఈ ఏలియా కూడా అపాయం వస్తుందేమోనని ఆయన పోషణ భారము, ఆయన భద్రత భారము, ఆయన సంరక్షణ భారము యెహోవా తీసుకున్నాడు. అందుకని చెప్పాడు, యెహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు తూర్పు వైపుననున్న యోర్దాను నదికి ఎదురుగా ఉండ కెరీతు వాగు దగ్గర నువ్వు వెళ్ళి దాగి ఉండుము అన్నాడు. ఒంటరిగా ఏలియా పోషణ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఒంటరిగా దేవునితో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒంటరిగా ఉండు, మనుషులకు దూరంగా ఉండు, నాకు దగ్గరగా ఉండు అంటున్నాడు. ఒక ఆపద సంభవించేటట్టుగా ఉంది ఏలియా, కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఏలియా విషయంలో చేస్తున్నాడు. నువ్వు మనుషులకు దూరంగా వెళ్ళి అక్కడ యోర్దాను నది దగ్గర ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గర అక్కడ ఉండు, అక్కడ దాగి ఉండు అన్నాడు. ఇంకా మా 4వ వచనంలో 3వ వచనం చూస్తామమ్మా. దాగి ఉండుము, ఆ వాగు దాగి ఉండుము, ఆ వాగు నీరు త్రాగుదువు, అతడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని తెలియజేయగా అతనికి. కాబట్టి నువ్వు అక్కడ దాగి ఉండు అన్నాడు. అక్కడ దాగి ఉండాలంటే మనుషులు ఉండే చోట ఆయన దాక్కోలేదు. ఆయన అక్కడ దూరంగా పంపించాడు. అంటే దేవుని సన్నిధిలో నిలబడేవాడు, ప్రతిదినము మొరపెట్టేవాడు దేవునికి. ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసేవాడు ఏలియా. అనుదినము ముమ్మారు ఆ తలుపులు కిటికీలు తీసుకుని దానియేలు ఎలాగో ప్రార్థన చేస్తున్నాడో అలాగే అనుదినము దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేసే ఏలియాకి ఆ దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో చాలా అపాయం సంభవించేటట్టుగా ఉందని ఆయనని దూరంగా, మనుషులకు దూరంగా, దేవునికి సమీపంగా ఒంటరిగా ఆ కెరీతు వాగు దగ్గర దాచిపెట్టాడు దేవుడు. అలాగైతే మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాము, ఏ పరిస్థితులు మనకు సంభవిస్తున్నాయి? మనకేమి ఈ లోక సంబంధమైన అపాయాలు మనకు రావడం లేదమ్మా. కానీ ఆత్మీయమైన విషయాలు, చాలా విషయాల్లో మనము దేవుని సన్నిధిలో గడపడానికి అనేకమైన పరిస్థితులు మనకు సంభవిస్తా ఉన్నాయి. అది మనం నేర్చుకోవాల్సింది. ఈ లోకంలో మనకు శత్రువులు ఎవరో ఉన్నారని కాదు, ఈ లోకంలో మనకు శ్రమలు ఉన్నాయని కాదు. అందరికీ శ్రమలు ఉంటాయి. అయితే దేవుని సన్నిధిలో నిలబడేది, దేవుని అనుదినము ముమ్మారు దేవుని వైపు మనం కిటికీలను తెరుచుకొని, మన హృదయం అనే కిటికీలను విప్పి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేది మనము నేర్చుకోవాలి. అపాయకరమైన కాలములు వచ్చుచున్నామని ఎరిగి, దుష్టులు ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితులు, మనకు మాటి మాటికి అననుకూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు మనకు సంభవిస్తున్నాయి అని ఎరిగి దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడం మనము నేర్చుకోవాలి. అందుకని దేవుని దగ్గరగా ఉండాలి, మనుషులకి దూరంగా ఉండాలి. కెరీతు వాగు దగ్గర దాక్కోమన్నది దేవుడు. అందుకే ఇంకో కూడా కొన్ని చూద్దాం. చూడమ్మా, కీర్తనలు 32వ కీర్తన, 32వ కీర్తన 7వ వచనం చూడమ్మా. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. ఆయన మనకు దాగు చోటు ఎక్కడంట? నీవే, దేవుడే మనకు దాగు చోటు. నా దాగు చోటు నీవే. దావీదు పలుకుతున్నాడు ఈ మాటలు. నా దాగు చోటు నీవు. అనేక సందర్భాలలో ఆయన శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. ఆ శ్రమలు సంభవించినప్పుడు ఆయన నా దాగు చోటు నీవే అంటున్నాడు. ఇక్కడ ఏలియాతో కూడా దేవుడు అదే చెప్పాడు. అలాని చోటకి వెళ్ళి కెరీతు వాగు దగ్గర అక్కడ దాగి ఉండు, అక్కడ నీకు వాగు నీరు సమృద్ధిగా ఉంది అన్నాడు. అక్కడ దేవుని వాక్యము నీకుంది, సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది. ఆ వాగు దగ్గర దాగి ఉండు, మనుషులకు దూరంగా ఉండు, నాకు సమీపంగా ఉంటావు నువ్వు అనే దావీదు ఏలియాకి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు ఏలియాతో.
ఇంకొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది చూడమ్మా. యెషయా గ్రంథం 26వ అధ్యాయము. ఇచ్చిన వాళ్ళు ఉంటే త్వరగా చదవండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనమమ్మ. 21. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరు వరకు కొంచెం సేపు దాగి ఉండుము. ఉగ్రత తీరిపో వరకు నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము. నువ్వు బయట ఉన్నావేమో, నీ నీ గృహంలోకి నువ్వు అంతఃపురంలోనికి ప్రవేశించు. నీవు వెళ్ళి ఏం చేయాలి? అక్కడ తలుపులు వేసుకొనుము, నీ తలుపులు వేసుకొనుము, దేవుని సన్నిధిలో గడుపుము అని యెషయా గ్రంథంలో ఆ దినమున యోధా దేశంలో జనులు ఈ కీర్తన పాడెదరు. మేము మీ సన్నిధిలో ఉన్నాము, వేదనల చేత మొరపెట్టుచున్నాము. ఇవన్నీ ఇశ్రాయేలుల బాధల గురించి యెషయా ప్రవక్త వ్రాస్తున్నాడు. నీ వెళ్ళు, నీ అంతఃపురంలో ప్రవేశించు, అక్కడికి వెళ్ళి నీ తలుపులు వేసుకొని ఉగ్రత దినము తీరిపో వరకు అక్కడ దాగి ఉండుము అన్నాడు. ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు, ఎంత కాలం ఉంటుందో అంతకాలము నీవు అక్కడ నీ అంతఃపురంలో తలుపులు వేసుకుని దాగి ఉండు అన్నాడు. అవును, ఉగ్రత దినం వస్తుంది. అది ఎంతో భయంకరమైన ప్రచండమైనటువంటి ఉగ్రత దినం ఉంది. రాబో కాలంలో రాకడ దినాల్లో ఉగ్రత చాలా హెచ్చుగా ఉంది. ఆ సమయంలో నువ్వు ఆ ఉగ్రత తీరిపో వరకు నువ్వు దాగి ఉండుము అన్నారు. ఎక్కడ? అంతఃపురంలోకి వెళ్ళి తలుపులు వేసుకొని అక్కడ భద్రంగా ఉండము. సాతానుడు ఏ శోధన రానియకుండా నీ హృదయం అనేటువంటి తలుపులు వేసుకొని నువ్వు జాగ్రత్తగా నువ్వు దాగి ఉండాలి. అవును, మన జీవితంలో కూడా ఎన్నో అపాయకరమైన పరిస్థితులు మనకు సంభవించినప్పుడు మనము దాక్కొని ఉండాలంట. దుష్టునికి దాగి ఉండాలి, అపవాదికి దాగి ఉండాలి. అనేక సందర్భాలు మనకు సంభవించినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం దేవుని సన్నిధిలో దాగి ఉండాలి. ఒంటరిగా ఆయనతో గడిపేటువంటి అనుభవాన్ని మనము కొని తెచ్చుకోవాలి. ఇది మనకు ఒక పెద్ద పాఠము. ఏలియా జీవితంలో ఈ 17వ అధ్యాయము తర్వాత వచ్చిన అధ్యాయాల్లో కూడా ఏలియాను గురించి వ్రాయబడి ఉంది. కానీ ఈ అధ్యాయం 24 వచనాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. అందుకని నాకు ఆత్మీయంగా కొంచెం మళ్ళా ధ్యానం చేయాలని మరలా మొదటి నుంచి కూడా ఆ భాగాన్ని నేను ధ్యానం చేసుకుంటా ఉన్నాను. మీతో నా అనుభవాలు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఇంకా చూడమ్మా. నాకు దాగుచోటు నీవే, నువ్వు నన్ను రక్షించేదవు అన్నాడు. ఇంకా ఉగ్రత తీరిపో వరకు నువ్వు కొంచెం సేపు దాగి ఉండు అన్నాడు. ఎంతసేపు? దేవుడు మరలా సెలవిచ్చినంత వరకు అక్కడ దాగి ఉండాలి దేవుని పిల్లలు. ఇక్కడ ఏలియా కూడా నేను ఆయన చెప్పేంత వరకు అక్కడ కెరీతు వాగు దగ్గర దాగి ఉండాలి. తర్వాత 4వ వచనాన్ని చదువుతామా మనము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీ ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా. చాలమ్మా. ఇప్పుడు ఏలియా పోషణ కొరకు అక్కడ వాగు దగ్గర ఏమేమి ఉందంటమ్మా? ఆ వాగు నీరు నీవు తాగుదువు, తర్వాత అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని. కాకోలములకు ఆజ్ఞాపించుటని అతనికి తెలియజేయగా. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయమ్మా ఈ భాగంలో. 6 వచనాలలో 3 అంశాలు ఉన్నాయి. మొదటి అంశం ఏంటంటే దేవుని దగ్గర, యెహోవా దగ్గర ధైర్యంగా మాట్లాడినటువంటి ఏలియా విషయంలో దేవుడు తీసుకున్న ప్రణాళిక, ఆయన పోషణ కొరకు ఆయన తీసుకున్న ఆయనతో ఆయన వాక్కుని తెలియజేస్తూ ప్రత్యక్షమై ఇలాగూ మాట్లాడాడు. రెండవది ఏంటంటే ఈయన కొరకు ఈ భద్రతకు విషయంలో ఎక్కడ ఎవరికి ఆజ్ఞాపించాడు? కాకులకు ఆజ్ఞాపించాడు. ఇదొక ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాకులకు ఆజ్ఞాపించాడు, కాకులకి ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఇది ఒక గొప్ప అమూల్యమైన వాగ్దానంగా ఉంది. నువ్వు అక్కడ కూర్చో, వాగులో నీరు సమృద్ధిగా ఉంది, నీరు తాగుతా ఉండు, ఆ తర్వాత ఆహారం కూడా తింటా ఉండు. ఎవరికి ఆహారాన్ని తీసుకొని వచ్చి మనుషులు లేరు. కెరీతు వాగు దగ్గర, యోర్దాను నది దగ్గర ఎవరు మనుషులు ఉండరు.
ఆ వాగు దగ్గర ఎవరు మనుషులు ఉండరు, జన సంచారం లేని స్థలం అది. అక్కడ ఎవరికి ఆజ్ఞాపించాడు? కాకులకి ఆజ్ఞాపించాడు. కాకులకు ఆజ్ఞాపించి తిని అక్కడికి అతనికి తెలియచేయగా అన్నాడు. ఇప్పుడు తెలియపరిచాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, అక్కడ దాగి ఉండమన్నాడు. అక్కడ నీకు నేను ఏర్పాటు చేసిన బసని, ఆహారాన్ని, ఆ నీళ్ళని, సమృద్ధిగా నీళ్లు తాగు, సమృద్ధిగా ఆహారం తిను. ఉదయమున రొట్టె మాంసము, సాయంకాలమున రొట్టె మాంసము నీకు వస్తుంది అన్నాడు. ఇది ఒక అమూల్యమైన దేవుని వాగ్దానం. కాకులు అంటే అవి పిల్ల కాకులు ఆహారం కొరకు యెహోవాకు మొరపెట్టగా వారికి ఆహారం సిద్ధపరచడా అని యోబు గ్రంథంలో కదమ్మా 38వ అధ్యాయము నిన్న మనం విజ్ఞాపన ప్రార్థనలో కూడా ధ్యానం చేసాము మాటలు. చూడండి, అది ఆ మాటని యోబు గ్రంథం చూడమా 38 వచనం అక్క. 38ను నేను చెప్తున్నాను, నేను చెప్తాను మీరు రాసుకున్నా. 38:41 వచనం చూడమ్మా. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడేవాడు? కాకి పిల్లలు దేవునికి మొరపెడితే కాకులకు కూడా ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడంట. కాకులకి ఆహారాన్ని ఇచ్చే దేవుడు ఇప్పుడు ఆ కాకుల చేత ఏలియాకి ఆహారం పంపిస్తున్నాడు. వాటికి అగ్ని ఇచ్చాడంట, కాకులకు అగ్ని ఇచ్చాడు. అవి కాకులు మామూలుగా సామాన్యంగా చిన్న పిల్లల దగ్గర ఉన్నా, పెద్దవాళ్ళ దగ్గర ఉన్నా ఆ ముక్కుతో లాక్కుపోయి అవి తింటాయి. ప్రతి దినము మన ఇంటి దగ్గరికి ఒక కాకి వస్తుంది అనుకోండి, దానికి అలవాటు అయి ఉంటది, అది అరుస్తుంది. అది ఏదన్నా మనం వేస్తే తింటది, లేకుంటే మన చేతుల్లో ఉన్నది కూడా అది లాక్కుపోతుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాకులకి ఆహారం సిద్ధం చేసే దేవుడు ఆ కాకుల చేత ఆహారాన్ని ఏలియాకు పంపిస్తున్నాడు. నువ్వు అక్కడ ఉంటూ నీకు ఆహారం వస్తుందని. ఇది ఎంత శ్రేష్టమైనటువంటి మాట అది. అది మనం ఊహించుకోలేనటువంటి మాట. కాకులు ఏంది ఆహారాన్ని తెచ్చేదేంటి? చూడండి 5వ వచనం చూడమ్మా, 5వ వచనం చదువు. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెలను మాంసమును, అస్తమయమందు రొట్టెలు మాంసము అతనికి తీసుకుని వచ్చుచుండెను. 5వ వచనం చదువుతాం. నీవు పోయి యెహోవా చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం. ఇప్పుడు ఆ కాకులకు ఆజ్ఞాపించిన తర్వాత నువ్వు వెళ్ళు, అక్కడ నివాసం చెయ్యి. మనం ఈ విషయాన్ని మనం ఒక ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడు ఎక్కడ నివాసం చేయమంటున్నాడో అక్కడికి వెళ్ళడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. ఎక్కడున్నాడు ఆయన? బేతేలు తూరు పట్టణంలో ఉన్నాడు కదమ్మా. 12వ అధ్యాయం 13 అధ్యాయాలలో, ఆది కాండము 12, 13 అధ్యాయాల్లో నీవు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళి అని 12వ అధ్యాయం ప్రారంభంలో ఉంది. అంతకు ముందు వారందరూ కలిసి ఒక చోటు ఉన్నారు. చూస్తారా? ఆది కాండం 12వ అధ్యాయము, ఆది కాండం 12వ అధ్యాయము. ఆ హారాను ఊరను పట్టణంలో ఉన్నారు. కనాను వెళ్తుకు ఊరను పట్టణంలో వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు. హారానులో తెరహు మృతి పొందాడు. అక్కడ ఉన్న తర్వాత 12వ అధ్యాయంలో యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమున గొప్ప చేయుదును. అధ్యాయాలు 2 కూడా ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి అబ్రహాము వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమన్నా ఆయనకి పోషణకు తక్కువైందా? సమృద్ధి అయినటువంటి బహుభాగ్యవంతుడుగా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాం. తర్వాత అధ్యాయాల్లో ఉంది, బహుభాగ్యవంతుడుగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన చెప్పిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఆయన చెప్పిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ నివాసం చేసినప్పుడు అబ్రహాము అక్కడ గుడారం వేసుకున్నప్పుడు, దేవునికి యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు బలిపీఠం కట్టి దేవుడు బహుగా ఆశీర్వదించాడు.
ఇక్కడ ఏలియాను కూడా ఆ కెరీతు వాగు దగ్గర నివాసం చేయమన్నాడు. అక్కడికి వెళ్ళాడు, నివాసం ఉన్నాడు. ఏమైనా తక్కువ అవుతుందా? ఎన్ని రోజులు పోషించబడ్డాడు? 1 సంవత్సరం అని కొంతమంది భక్తులు దైవోపదేశకులు అలాగూ మాకు చెప్తున్నాడు. 1 సంవత్సరం మీదట 1 సంవత్సరం వరకు కెరీతు వాగు దగ్గర ఏలియా అని దేవుడు కాకుల చేత పోషించబడ్డాడంట. కాబట్టి ఆ తర్వాత సారెపతి విధవరాలు మనం ధ్యానం చేశాం, అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంకా మరొక చోట యెహోవా దూత చేత ఆయన పోషించబడ్డాడు. మరణాపేక్ష గలవాడ, ఎందుకు నేను చనిపోవాలా, నాకు ఇంకేమో ఓపిక లేదు, నేను చనిపోతే బాగుండు అనుకొని ఒక చోటికి వెళ్ళినప్పుడు యెహోవా దూత, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు లేచి అక్కడ ఉండేటువంటి రొట్టెను ఆహారాన్ని తీసుకొని తిను, నీళ్ళ బుడ్డి ఉంది అక్కడ తీసుకొని నీరు తాగు అని యెహోవా సెలవిస్తున్నాడు. 3 విధాలుగా ఆయనకి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దేవుడు సమకూరుస్తున్నాడు ఏలియాకి. ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటమ్మా, యెహోవా సెలవిచ్చినట్లుగా వాగు దగ్గర ఏలియా నివాసం చేస్తున్నాడు. అబ్రహాం కూడా ఆయన ఆ స్థలానికి వెళ్ళి దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు. అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు 75 సంవత్సరములు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, నేను చెప్పే దేశానికి, నేను చూపించే దేశానికి అక్కడికి వెళ్ళి అక్కడ ఆశీర్వాదం పొందమన్నాడు. బహుభాగ్యవంతుడయ్యాడు అబ్రహాము. ఇంకా కూడా ఇంకొక మాట కూడా చదువుదామా. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఇదే భాగాన్ని అక్కడ వ్రాయబడి ఉంది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. చాలు, 11:8 కదా. అసలు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు వెళ్ళాను. అది తాను పొందనయున్న ప్రదేశమునకు వెళ్ళాను. స్వాస్థ్యముగా పొందబోవు. ఎప్పుడు స్వాస్థ్యము? ఇశ్రాయేలుకి ఇచ్చే స్వాస్థ్యము, వాగ్దాన దేశము, వారికి స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి ఆ ప్రదేశము కనాను దేశానికి ముందుగానే వెళ్ళాడు అబ్రహాం. స్వాస్థ్యముగా పొందబో ఆ ప్రదేశానికి ముందుగా వెళ్ళి దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు. అలాగైతే మనము దేవుని దగ్గర మనకు యెహోవా దగ్గర, దేవుని దగ్గర, ఆ పరమ పట్టణంలో అనేకమైన నివాసములు కలవు. నా తండ్రి దగ్గర అనేకమైన నివాసములు కలవు అన్నాడు. మన నివాసం ఎక్కడుంది? మన గుడారం ఎక్కడుంది? మన గుడారం ఎక్కడ వేసుకున్నాం? మన నివాస స్థలం ఎక్కడుంది? పరలోకములో ఉంది మన నివాస స్థలం. అనేకమైన నివాస స్థలాలు అక్కడ ఉన్నాయి. ఈ లోకంలో మనకు నివాస స్థలము లేకపోయినా పరలోకంలో ఉంది మనకు నివాస స్థలం. ఆయన ఎదుట అనేకమైనవి ఉన్నాయి. ఒక గొప్ప భవనాలు మన కొరకు దేవుడు సిద్ధం చేస్తున్నాడు. అందులో మనము ప్రవేశించాలి. అది మనకు నిత్యమైనటువంటి ఉనికి పట్టు అన్నాడు. మనకు నిత్యమైనటువంటి వాగ్దాన ప్రదేశము, స్వాస్థ్యము అది. పరలోక స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ పొందనైనటువంటి ఆ స్వాస్థ్యం కొరకు ముందుగానే దేవుడు ఆ మార్గాన్ని ఏర్పరిచాడు. అబ్రహాముకి ఇచ్చాడు. మనకు కూడా విశ్వాసాన్ని బట్టి ఆ స్వాస్థ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మన నివాసం ఇక్కడ శిథిలమైపోయి గుడారము అన్నాడు, శిథిలమైపోయే ఈ పట్టణము అన్నాడు 5వ అధ్యాయములు హెబ్రీయులకు రాసిన పత్రికలోనే. కాబట్టి ఈ పట్టణము, ఈ లోకము శిథిలమైపోయినా పరలోక పట్టణంలో మనకు అనేకమైన గొప్ప నివాస స్థలాలు దేవుడు ఏర్పరిచాడు. ఇక్కడ కూడా మనం అదే చదువుకుంది. ఇశ్రాయేలీలకు వచ్చేటువంటి స్వాస్థ్యాన్ని ముందుగానే ఎరిగిన వాడై దేవుడు అబ్రహామును ఆ స్థలానికి పంపించాడు. అది వాగ్దాన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము. తన ఇశ్రాయేలు సమాజాన్ని అంతటిని కూడా ఆ స్థలంలో ఉండడానికి దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. ఆ స్వాస్థ్యాన్ని, ప్రదేశాన్ని ఆ దేవుడు వారికి ముందుగా అబ్రహాముకి చూపించాడు. అప్పుడు అక్కడ ఆయన బహు భాగ్యవంతుడయ్యారు. ఆయన భాగ్యవంతుడు, ఇస్సాకు భాగ్యవంతుడు, యాకోబు భాగ్యవంతుడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. గొప్ప భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు ఏలియా కూడా ఒక గొప్ప భాగ్యమే. దేవునితో సమాధానం కలిగి, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి
మనుషులకు దూరమై దేవునితో గడపడానికి ఒక మంచి స్థలాన్ని దేవుడు ఏలియాకి ఇచ్చాడు. ధైర్యం కలిగిన ఏలియాకు ఆయాసపడుతున్నాడేమో, అందుకని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అన్నాడు. ఆ బలహీనమైనటువంటి ఒక్కొక్కసారి ధైర్యంగా ఉన్నాడు, సింహం వలె ధైర్యంగా ఉన్నాడు, ఒక్కోసారి బలహీన పడుతున్నాడు. ఎందుకని ఆయనను పదే పదే బలపరుస్తున్నాడు దేవుడు. మనం కూడా అనేక సార్లు బలహీనులమైపోతున్నాం. మన విశ్వాస జీవితంలో బలహీనమైన స్థితిలో ఉంటున్నాం. ఈ దినము మనం ఈ కూడికి ఎంతమంది కనెక్ట్ అయి ఉన్నారమ్మా? ఇందాక నేను వాక్యానికి ప్రారంభించేటప్పుడు 15 మందో 14 మందో ఉన్నారు. మరి ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఎంతమంది 23 ఉన్నారు? ఈ వాక్య భాగాలు వాక్యాన్ని సిద్ధం చేసుకోవాలంటే దేవుని పిల్లలం కానీ ఎవరమైనా కూడా ఎంతో శ్రద్ధ పట్టి దేవుని వాక్యాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ సిద్ధం చేసుకున్న వాక్యాన్ని వినడానికి ఎంతమంది మనం సమకూడి జూమ్ లో మనం కనెక్ట్ అవుతున్నాం? మధ్యాహ్నం పూట రేపు మంగళవారం కొద్దిమంది దేవుని సన్నిధిలో 15-20 మంది లోపలనే ఉంటారు. ప్రతిమ ఎంతమంది సహోదరులు ఉన్నారు మనకు స్థానిక సంఘంలో? దేవుని వాక్యం మీద శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించడానికి మనం ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి మనం సమయాన్ని కేటాయించుకుంటున్నామా? 1 గంట సమయం చాలు దేవుని సన్నిధిలో గడపడం. ఎంతో మంది మర్చిపోతున్నారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. విజయకి జ్ఞాపకం చేశాను ఇవాళ. అప్పుడు మరలా జోబ్ బాబు పెట్టేస్తున్నాడు అప్పటికే. కానీ అనేక సార్లు ఈ సోమవారం అనేది కూడా మర్చిపోతున్నారు మన సోదరీలు. ఎన్ని సందర్భాల్లో ప్రతి వారం ఆదివారం మనకు ప్రకటన చేస్తారు. సోమవారం సహోదరీల కూడిక జూమ్ లో ఉంటుంది, అందరూ కూడా కనెక్ట్ అయ్యి దేవుని వాక్యాన్ని వినండి అని. కానీ ఎంతమంది వస్తున్నాం దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని సిద్ధపడడానికి? ఎంతో కష్టం. 1 అర్ధగంట సేపు వాక్యాన్ని సిద్ధపడాలంటే ఎంతో సమయం వెచ్చించాలి. దేవుడు మనకి దేవుని ఉపదేశము మనం పొందుకొని మనం దేవుని మాటలు మాట్లాడుతున్నాం. దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడు. ఆ మాటలు నేను కూడా నా నోటితో దేవుడు ఈ సమయంలో మాట్లాడిస్తున్నాడు. అంటే నేనుగా నా సొంత మాటలు ఏం కాదమ్మా ఇవి. దేవుడిచ్చే మాటలు, దేవుడిచ్చే తలంపులు, దేవుడిచ్చే ధ్యానము. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చదివాం కదా. ఆ స్వాస్థ్యాన్ని దేవుడు ముందుగానే అబ్రహాంకి బయలుపరిచాడు. ఆ రీతిగా ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఏలియా కూడా అలాంటి పరిస్థితే సంభవించింది. నాతో సమయాన్ని గడపడానికి కెరీతు వాగుని సిద్ధం చేశాడు. అక్కడ కాకులకు ఆహారం ఇస్తారు. ప్రతిదినము అనుదినము ఆహారాన్ని కాకులకు ఇస్తున్నాడు కదా. 6వ అధ్యాయాన్ని చదివావమ్మా? 6వ వచనం ఎక్కడ చదివావు? కాకులు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. చాలమ్మా. అక్కడ కాకులు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసము అనుదినము అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అంటే ఉదయము 1 రొట్టె 1 మాంసము. 1 కాకి వచ్చింది, రొట్టె వేసింది. ఇంకొక కాకి వచ్చి మాంసం ఇచ్చింది. అవి 2 తిన్నాడు. అదే పోయినసారి కూడా మనము ధ్యానం చేసినప్పుడు సారేపతి విధవరాల దగ్గర పోయి నువ్వు మొదట నా కొరకు ఒక చిన్న అప్పము చేసుకునే రమ్ము అన్నాడు. ఒక చిన్న అప్పము చేసుకునే రమ్ము. అది చేసుకుని వచ్చింది, వెనక్కి వెళ్ళింది. ఆ ముద్ద పట్టిడి పిండిని కలిపినప్పుడు 2 ముద్దలు చేసుకో ఉంటది. తన కుమారుడికి ఒకటి, తనకొకటి. ఆ వాటిల్లో మొదట నాకు ఒక చిన్న అప్పము తీసుకుని రమ్మన్నాడు. ఆయన పెద్ద అప్పం కూడా అడగలేదు. ఆ ఉండే పిండంతా నాకు చేసుకోరమ్మని కూడా ఏలే అడగలేదు. ఈ కొరకు ఈ కుమారుని కొరకు చేసుకోండి, అందులో నాకు ఒక చిన్న అప్పము తీసుకుని రండి, మొదట నాకు తెచ్చి ఇవ్వమన్నాడు. అక్కడ ఆమె ఆ అన్నిరాలైనటువంటి సారెపతి విధవరాలు ఈ సీదోను పట్టణ సంబంధంలోనే కదా, అక్కడికే పంపబడ్డాడు ఏలియా. కెరీతు వాగు దగ్గర అయిపోయిన తర్వాత సీదోను పట్టణానికి ఉన్నాడు. సీదోను పట్టణంలో ఎవరున్నారమ్మా? యెజబెల్ ఉంది. ఆ పట్టణ సంబంధమైన స్త్రీ, ఆ రాజు కుమార్తె యెజబెల్. ఆ పట్టణానికి దేవుడు ఏలియాని పంపిస్తున్నాడు. ఆయన యొక్క ఉద్దేశము ఎలాగుందో చూడండి. అక్కడికి వెళ్ళి మొదట అప్పము, చిన్న అప్పము తీసుకొని రమ్మన్నాడు. ఆ చిన్న అప్పము తీసుకొని వచ్చిన తర్వాత మరలా వెళితే అక్కడ పిండి, అక్కడ ఒక 2 ముద్దలు ఉన్నాయి. ఒక ముద్ద తీసుకొని 1 రొట్టె చేసి
తన కుమారుడికి ఇచ్చింది, ఇంకొక రొట్టె చేసుకొని తను తీసుకుంది. సాయంకాలం వేళ ఇక నువ్వు నాకు మొదట అప్పం చేసిన తర్వాత ఈ వర్షం కురిసేంత వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదని దేవుడు ఏలియా ద్వారా ఆమెకు సెలవిచ్చాడు. అప్పుడు ఏలియా మాట్లాడిన తర్వాత ఇక ఆ వర్షం పడేంత వరకు అవి రెండూ తక్కువ కాలేదంట. వర్షం పడేంత వరకు ఎంతగా ఆశీర్వదించాడు. ఇశ్రాయేలీయులు ఉదయం సాయంకాలము ఆహారాన్ని తీసుకుంటారంట. ఇక్కడ కూడా అదే యెహోవా కాకులకి ఎలాగ చెప్పాడు, ఉదయం ముందు ఒక రొట్టె మాంసం ముక్క, సాయంకాలము ఒక రొట్టె మాంసం ముక్క. మనం మూడు పూట్లు మనకు ఇండియన్స్ కి మనకు అలవాటు ఇది. అని వాళ్ళు ఇశ్రాయేలు 2 పూటలు మాత్రమే తింటారని మరొక బుక్కులో కూడా నేను చదివాను. ఉదయము సాయంకాలం వారు ఆహార సమయం అంట. ఆ 2 పూటలు అనుదిన ఆహారాన్ని ఆ కాకులు తీసుకొచ్చి ఏలియాకి ఇస్తున్నారు. అట్లయితే మనము శుక్రవారం వాక్యంలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో కదమ్మా యేసు ప్రభు శిష్యులకు నేర్పిస్తున్నాడు. ఆ పరలోక ప్రార్థనని ఆయన నేర్పిస్తున్నాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము ప్రభు అని ప్రార్థన చేశాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవుణ్ణి స్తుతించి ఆ తర్వాత మనకు అవసరమైనటువంటి ఆహారం కొరకు దేవుణ్ణి అడిగినట్టుగా ప్రియ ప్రభు ఈ శిష్యులకు ఈ యొక్క ప్రార్థనను నేర్పిస్తున్నాడు. అనుదిన ఆహారాన్ని దయచేయండి. ఇక్కడ ఈ ఏలియా కూడా అనుదినము ఆహారాన్ని ఎవరిస్తున్నారు? కాకుల చేత పోషించబడుతున్నాడు ఏలియా. ఒక మంచి ఉద్దేశముతో ఈ పాఠ్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అలాగైతే మన అనుదిన ఆహారం మనకు దేవుడు ఇస్తున్నాడా? నిర్గమకాండములో 16వ అధ్యాయము 17వ వచనములు అనుకుంటాము, 21వ వచనములో మన్నాతో దేవుడు ఇశ్రాయేలుని అరణ్యంలోకి వచ్చారు. ఐగుప్తులో నుంచి 6 లక్షల కాల్బలం బయటకు వచ్చింది. ఒక్క డెక్క అయినా కూడా సముద్రంలో విడిచిపెట్టబడలేదు. దేవుడు అందరినీ బయటకు తీసుకుని వచ్చాడు. గొప్ప విడుదల, గొప్ప విమోచన ఇశ్రాయేలులకి దొరికి వచ్చిన తర్వాత అక్కడ అరణ్యంలో వారికి ఆహారం లేదు. అప్పుడు దేవుని దగ్గర దేవుని ఎదుట వారు మొరపెట్టినప్పుడు ఉదయముననే మన్నా ఆహారాన్ని వారికి కురిపించాడు. సాయంకాలమున పూరేళ్లను పంపించాడు. నీళ్లు లేవని విసుక్కుంటే ఆ బండను చీల్చి నీళ్లు ఇచ్చాడు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు మన్నా చేత వాళ్ళు పోషించబడ్డారు. అలాగైతే మన ప్రియ ప్రభు మనల్ని పోషించడా? ప్రతిదినము చేసే ప్రార్థన అంట, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. నేడు అంటే ఏమని? ప్రతిదినం ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం స్టవ్ దగ్గరికి వెళ్తాం. కాఫీ పెట్టడానికో పాలు రాయడానికో స్టవ్ దగ్గరికి వెళ్తాం. పొయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే మాటను మనము ఉదయకాలపు ప్రార్థనలో ఉండాలి. ఈ దిన ఆహారం మాకు దయచేయండి ప్రభా. ఈ ఆహారం లేని పేదలను పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆహారాన్ని ఇవ్వండి. సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇచ్చే దేవుడు అనుదినము మా ఆహారాన్ని మాకు దయచేయమని ఒక చిన్న ప్రార్థన మా అమ్మ మాకు నేర్పింది. ప్రతిదినం అప్పుడంతా గ్యాసులు లేవు కదా, మా కట్టెలు పెట్టేటప్పుడుగా ఉసుక వేసుకొని ప్రార్థన చేసుకునేది అమ్మ. ఉసుక వేసుకొని పొయ్యి దగ్గర కూర్చొని ఆ పొయ్యి ముట్టించేటప్పుడు ప్రార్థన చేసి అగ్గిపుల్ల ముట్టించేది, కట్టెలు పెట్టి, చిన్న చిన్న కట్టె పుల్లలు పెట్టి. అది మాకు అలవాటు అయిపోయింది అందరికి కూడా. మాకు ఇంట్లో స్టవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఉసుక వేసుకుని ప్రార్థన చేసి స్టవ్ ముట్టించాలి. అదే మనం ఉదయకాలపు ప్రార్థన కూడా, అనుదినము నేడు మాకు ఆహారాన్ని మాకు దయచేయి ప్రభు అని మనము ప్రార్థన చేయాలి. ఆ తర్వాత యోగ గ్రంథం అంటున్నామా, కీర్తనలు 145వ కీర్తన కూడా, అది కూడా జోబాబు కూడా ఆ మాటను కూడా జ్ఞాపకం చేశాడు. కీర్తనలు 145, 147లో కూడా ఆ మాటలు ఉన్నాయమ్మా. సర్వజీవుల కన్నుల్లో ఆయన వైపు చూచుచున్నవి అని 145వ కీర్తన 15వ వచనం అక్క. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. విప్పి ప్రతి జీవి కోరికే నీవు గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు.
147 కీర్తన 9వ వచనంలో 147:9. కూర్చుచుండు పిల్ల పశువులను అర్చుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఈ రెండు మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. సర్వజీవుల కన్నులు ఒక్క కాకులు ఏలియాకి ఇచ్చే ఆహారం అని కాదు, కానీ సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నావంట. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. తగిన కాలంలో ఏ సమయంలో ఏది మనకు కావాలో దాని సంరక్షణ బాధ్యత, మన సంరక్షణ బాధ్యత యెహోవా చూస్తున్నాడు. ఆయన పోషించేవాడు, సంరక్షించేవాడు, ఆపదలో ఆదుకునేవాడు, ఇబ్బందుల్లో కాపాడేవాడు, సమస్తమునకు ఆయన ఆధారభూతుడు మనకు. కాబట్టి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. నీవు గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికే తీర్చుచున్నావు. గుప్పిలి విప్పాడు ఆయన. గుప్పిలు ఎలా ఉన్నాయంట? సర్వజీవులకు ఆయన ప్రతి జీవి కోరిక తీర్చి అంత పెద్ద గుప్పిలి ఆయనది. ఆయన భూమి ఆయన పాదపీఠము, ఆకాశము సింహాసనము. ఆయన గుప్పిలి ఎంత ఉంటది? ఎంతో పెద్దది గుప్పిలి. ఆ గుప్పిలి విప్పాడంటే ప్రతి జీవి కోరిక తీర్చబడుతా ఉంది. ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు. అందుకని ఇంకా 9వ వచనం, 147 9వ వచనంలో పశువులకు అరుదుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. పశువులకు ఇస్తున్నాడు, పిల్ల కాకులకు ఇస్తున్నాడు, సమస్త జీవరాశులకు ప్రతి జీవికి ఆయన ఆహారాన్ని దయచేసే దేవుడు. అలాగైతే మన సంరక్షణ బాధ్యత, మన పోషణ బాధ్యత దేవుడు తీసుకోవడా? ప్రతిదినం అనుదిన ఆహారం నేడు మాకు దయచేయ ప్రభువా అని మనము ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా మనకు ఆహారానికి ఏ కొరత లేకుండా ఇస్తున్నాడు దేవుడు. దేవుని కృపను బట్టి అలాంటి పరిస్థితి మనకు లేదు. కానీ పేద సహోదరులకు, సేవకులకు, పేదల కొరకు మనము ప్రతినిత్యము అలాంటి ప్రార్థన మనం చేయాలి. 40 సంవత్సరాలు మన్నా చేత అరణ్యముల వారు పోషించబడ్డారు. ఆ తర్వాత చూడమ్మా, ఆఖరగా మనం ముగించుకునే సమయం అయింది. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయాను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను. అంతవరకు 7వ వచనం నుంచి మరలా ఇంకొక భాగం ఉంది. తర్వాత మనం ప్రభు చిత్తమితి ధ్యానం చేసుకున్నాం. 7వ వచనం నుంచి 7, 8, 9 ఆ వచనాలు ఇంకొక పాఠ్య భాగంగా మనకు వస్తుంది. కాబట్టి 6 వచనాలు మాత్రమే మనము ధ్యానం చేద్దాం. ఆఖరిగా ఏమన్నాడు ఆ మాటని? అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను. అతడు వాగునీరు, ఆహారాన్ని తిన్నాడు, మాంసాన్ని, రొట్టెను తిన్నాడు, వాగునీరు త్రాగుచూ వచ్చాను. త్రాగాను అని వ్రాయలేదు, కానీ త్రాగుచూ వచ్చాను అన్నాడు. అంటే ప్రతిదినము, అనుదినము ఆయన ఏం చేస్తున్నాడు? నీరు త్రాగుతున్నాడు. నీరు అంటే ఎట్లమ్మా, ఏంటమ్మా నీరు? మన శరీరాలు, వాక్యం, మనం ఆహారం కంటే నీరు ఎక్కువ తాగాలంట. ఆహారం తీసుకునేది ఒక 2 పిడికిళ్ళు అన్నం తింటామా, ఇంకా ఎక్కువ కూడా తింటామనుకో, దానికంటే 4 అంతలుగా నీరు మన శరీరంలో ఉండాలి. ఒక పూట భోజనం ఎంత తీసుకుంటామో అంత 4 అంతలు నీరు ఉండాలంట మన శరీరంలో. 3 పూటలు తింటున్నాము, 3 పూటలకి అంతంత ఎక్కువ ఉండాలి. ఒక్కొక్కరు 3 లీటర్ల వాటర్ తాగమంటారు. అంటే 3 లీటర్లు అంటే ఒక్కొక్క సారికి 4 గ్లాసులు, 3 4 12 గ్లాసులు అవుతాయేమో కదా, మీరు కూడా లెక్క పెట్టుకోండి. కాబట్టి అన్ని నీళ్లు తాగాలి. 4 అంతలు నీరు, వాగునీరు త్రాగుతూ వచ్చను అని వ్రాయబడింది. అలాగైతే మనం ఎన్నిసార్లు తాగుతున్నాం? వాటర్ ఎన్నిసార్లు తాగుతున్నాము? అదే దేవుని వాక్యమైన నీరు ఎన్నిసార్లు తీసుకుంటున్నాం? నీటి కాలువల ఎవరను నాటబడిన ఆకు వలె తన కాలమందు ఫలమిచ్చు ఆకు చెట్టు వలె తన కాలమందు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అది మొదటి కీర్తనలు కదమ్మా. కాబట్టి వాగు నీరు ఎంత ఫలభరితమైన క్రైస్తవ జీవితానికి నీరు త్రాగుతూ ఉండాలి. అంటే అది కంటిన్యూషన్. నీళ్లు ఆపకూడదు. ఆహారమైనా ఆపుతాం, కానీ నీటిని మనము, నాకు ఈ మధ్య గురవయ్య మా దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు ఆరోగ్య సూత్రాలు చెప్పినప్పుడు నీరు, నిద్ర, నడక, ఆహారం అక్క అని చెప్పాడు. నీరు, నిద్ర, నడక.
నీరు ఎక్కువగా తాగాలని. 4 లీటర్లు తప్పనిసరిగా మీరు 3 లీటర్లు తప్పనిసరిగా తాగాలి. ఎందుకు తాగాలి? వాక్యం అనే నీరు కూడా మనకు సమృద్ధి అయిన కొన్ని, నేను చెప్పేంత కాలం నా మాట ప్రకారంగా కొన్ని సంవత్సరాలు ఈ దేశంలో మంచు అయినా వర్షమైనా పడదని ఆజ్ఞాపించాడు అహాబు రాజు దగ్గర ఏలియా. ఆ నీరు మంచు దానితోటే పంటలు పండుతాయి, ఫలభరితమైన జీవితం ఉంటుంది. అదే నీరే లేకపోతే ఎండిపోతుంది. ఆ వాగు నీరు ఎండిపోయేను అని తర్వాత 7వ వచనంలో రాయబడింది. ఇక్కడ ఉంచడు, ఇంకా దేవుడు ఏలియాని అక్కడ ఉంచడు. వాగు నీరు ఎండిపోయింది కనుక అక్కడ ఆయనకి భద్రత, పోషణ లేదు. ఆ నీరు త్రాగుతూ ఉన్నాడు. సమృద్ధి అయినటువంటి నీరు, సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు. ఇది నీరే ఎండిపోయిన తర్వాత అక్కడ ఆయనకి ఆహారం వచ్చిన నీరు లేదు కదా, ఆయనకి మరలా వేరొక స్థలానికి ఆయన్ని తీసుకుని వెళుతున్నాడు. అలాగైతే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలు యేసు ప్రభు ఆఖరిగా లూకా సువార్త చూద్దామమ్మా. లూకా సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉందమ్మా, జ్ఞాపకం చేస్తాడు. ఇద్దరు ప్రవక్తలను గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. 24. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరి ప్రవక్త అయిన ఏలియా కాలమంది ఇశ్రాయేల్ అనేక కుష్ఠరోగులు పంపబడ్డాయంట. అన్యులైనటువంటి సీదోను పట్టణ సంబంధమైన సీదోన్లోని సారెపతు అను ఊరిలో ఉన్న విధవరాలి యొద్దకే పంపబడ్డాడు. ఇంకా ఎలీషా ఎవరి దగ్గరికి పంపబడ్డాడమ్మా? సిరియా దేశంలో ఉన్నటువంటి నయమాను దగ్గరికి పంపబడ్డాడు. ఈ ఇద్దరు ప్రవక్తలను కూడా ఆ దేశంలో హితులు కాకుండా వాటి పైన చదివాం కదమ్మా మనమా. మీతో ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని అంటే యేసుప్రభుని గురించి చెప్తూ ఈ ప్రవక్తలు ఇద్దరిని కూడా యేసుప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియాని, ఎలీషాని. నేను ఇక్కడ యెరూషలేములో నా మాటని ఎవరు అంగీకరించలేదు, నా స్వజనుల యొద్దకు వచ్చి స్వజనులు నన్ను అంగీకరించలేదని చెప్తూ ఇక్కడ ఏలియాని, ఎలీషాని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగైతే మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మనకు వారిని పోల్చి చెప్పాడు. అన్ని జనులలో ఉన్నప్పుడు, అన్ని దేశంలో ఉన్నప్పుడు వారిని ఎవరి దగ్గరికి పంపించాడు? సీదోను పట్టణ సంబంధమైనటువంటి సారెపతు విధవరాలి దగ్గరికి ఏలియాని పంపించాడు. ఎలీషాని ఎక్కడికి పంపించాడు? ఎలీషా దగ్గరికి ఎవరు వచ్చారు? నయమానుని పంపించాడు. సిరియా దేశంలో ఉన్న నయమానుని ఎలీషా దగ్గరకు పంపించి అక్కడ ఆయన అద్భుతమైన కార్యాన్ని చేశాడు, కుష్ఠరోగి. కాబట్టి ఇలాంటి సంభవాలు మనకు జరిగినప్పుడు యేసుప్రభు కూడా ఏలియాని, ఎలీషాని జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా కూడా చూడమ్మా, యాకోబు పత్రికలో కూడా ఇంకొక మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక మనకు అందరికీ తెలిసిన భాగమే. మనం ప్రార్థనల్లో ఆ మాట ఎక్కువగా గుర్తుకు చేసుకుంటా ఉంటాము. 17వ వచనం 5:17 అక్క. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. చాలమ్మా. మనము స్వస్థత పొందినట్లు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థత పైన రాశాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే. నీతిమంతుని ప్రార్థన మనస్ఫూర్తిగా మన హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రార్థన బహు బలమైన ప్రార్థన అంట. నీతిమంతుని ప్రార్థన మొదటగా మనం మొదట్లోనే చూస్తున్నాం కదమ్మా. నీతిమంతుడైనటువంటి వాడు ధైర్యము సింహము వలె ధైర్యముగా ఉండు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. ఆయన ధైర్యం కలిగి
అహాబు దగ్గర మాట్లాడినటువంటి ఏలియా దాని గురించి కూడా ఇక్కడ రాస్తూ యాకోబు నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలమైన ప్రార్థన. అందుకనే ఆయనకి అంత బలమైనటువంటి శక్తిని దేవుడు ఇచ్చాడు. అహాబు దగ్గర మాట్లాడేటువంటి శక్తిని, ధైర్యాన్ని ఇచ్చాడు. నీతిమంతుడుగా సింహం వల్ల గర్జించి సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. అపవాదికి కూడా ఆ మాట ఉంది. కానీ మన ప్రార్థన సింహం వల్లే ఆ ధైర్యం కలిగినటువంటి ప్రార్థన ఏలియా చేశాడు. అలాగైతే ఇక్కడ కూడా ఆయన ఏలియాని జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబు కూడా. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడని ఎందుకు రాయబడ్డాడమ్మా? ఎందుకు రాశారు? మనం ఎలాంటి వాళ్ళము? ఏలియాకి పోలిక మనకు. కానీ ఏలియాని ఉన్నతమైన స్థితిలో పెట్టి ఆయన చాలా గొప్పవాడు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, అందుకని ఆయన ప్రార్థన దేవుడు వింటాడని అనుకుంటామేమోనని నా ఉద్దేశం. మరొక బుక్ లో నేను అలాగ చదివాను. ఒక దైవజనుడు, ఒక దైవ సేవకుడు ఇలాగ రాశారు. అలాగ మనం ఊహించుకుంటామేమోనని దేవుడు ఈ మాటను మరలా రాశాడు. పరిశుద్ధాత్ముడు ఈ మాటను వ్రాయించి పెట్టాడు. మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని వ్రాయించి పెట్టాడంట. మనము ఆ గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షము కురవకూడదంటే కురవలేదు, మరలా ప్రార్థన చేస్తే కురిసింది. కాబట్టి మన వంటి స్వభావం కలిగిన మనుషుడు కాదు ఆయన ఉన్నతమైన వాడని మనం అనుకుంటామేమోనని పరిశుద్ధాత్ముడు మన వంటి స్వభావం కలిగిన మనుషుడని యాకోబు చేత వ్రాయించి పెట్టాడు. ఎంత ఆ విషయము ఎంత గోప్యంగా, లేకపోతే అంత హృదయంలోకి నాటుకుపోయేంతగా ఉంది ఆ మాటలు. మన ఊరికినే అంటాం మన వంటి స్వభావం కలిగిన మనుషుడే ఏలియా అని. కానీ కాదు, గొప్ప దైవజనుడు. మన కొరకు మనం బలహీనులం కాబట్టి మన వంటి స్వభావం కలిగిన వాడే అన్నాడు. దేవునితో గొప్పవారితో మనం పోల్చుకోకుండా మనం ఉంటామేమోనని వారితో మనల్ని పోల్చాడు. దేవుని పిల్లలంగా నీతిమంతులంగా మన ప్రార్థన ఎలా ఉండాలి? బహుబలం కలిగినదిగా ఉండాలి. అలాగ ఉండడానికి ప్రభు సహాయం చేయాల. ఏలియాకు ఏ కొరత లేదు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడైనా ఆయనకి ఏ కొరత లేదు. సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు, సమృద్ధి అయిన వాగునీరు ఇచ్చాడు. ఆ నీరు ఎండిపోయినప్పుడు మరొక ఏర్పాటు చేశాడు. అది అయిపోయిన తర్వాత మరొక ఏర్పాటు చేశాడు. అన్ని ఏర్పాట్లు ఒక వ్యక్తికి ఏది అవసరమో అవన్నీ దేవుడు సంపూర్తిగా మన విషయంలో చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనము అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందుకని ఆ వాగు నీరు త్రాగుచూ వచ్చను. మనము కూడా మనకిచ్చిన ఈ వాక్య భాగాన్ని, ఈ వాక్యాన్ని, ఈ అమూల్యమైన శ్రేష్టమైన ఈ గ్రంథాన్ని, ఈ లేఖనాలను మన ఎదుటికి మన భాషలో వ్రాయించి పెట్టాడు. నేను అనేక సార్లు నా వ్యక్తిగతమైన ప్రార్థనలో మా స్వభాషలో మాకు రాయించి ఇచ్చావు ప్రభా ఈ బైబిల్ గ్రంథాన్ని, మీ మాటలు, ఈ లేఖనాలను. నీకు దేవా, నీకు స్తోత్రం అని మనం ప్రార్థన చేసుకోవాలి. మన తెలుగు భాషలో మనకు అర్థమయ్యే భాషలో ఈ వాక్యాలన్నీ ఉన్నాయి. దేవుడు ఇంకా ఆత్మీయమైన విషయాలు అనేక మంది బోధకుల చేత మనకు బోధిస్తూ వస్తున్నారు. తృప్తిగా భోంచేద్దాం, తృప్తిగా వాగునీరు తాగినట్టుగా ఏలియా మనం కూడా ఈ లేఖనాలలో ఉన్నటువంటి ఈ సారాంశమైన ఈ వాక్య భాగాలు మనం చక్కగా నీరు త్రాగినట్టు మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాం. ఈ వాక్యమును మేము విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తాం. చాలా మంది చేస్తారమ్మా. నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ ప్రార్థన. నీరు కట్టి ఫలింప చేయాలి. దేవుని వాక్యాన్ని విన్న మనము నీరు కట్టి ఫలింప చేయమని మనం ప్రార్థన చేస్తాం కదా. అలాగే సమృద్ధి అయినటువంటి నీరు త్రాగినప్పుడు ఆత్మీయమైనగా ఎంతో అభివృద్ధికరంగా మన జీవితాలు మనకు ఉండగల దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు బహుగా దీవిస్తాడు. అనేకమైన దినాలు మనకు ఆహారాన్ని సమృద్ధికి ఇచ్చే దేవుడు. ఏది కొరత చేయడు. ఏది మనకు నీకు ఏమి కావాలో కోరుకోమంటున్నాడు. రాజ్యం కావాలా? రాజ్యంలో సమస్తము సగం మట్టుకు కావాలా? ఎస్తేరు విషయంలో అసురోష్ అంటున్నాడు, నీకేం కావాలి? రాజ్యంలో సగం మట్టుకు కావాలా? అది నీకు ఇస్తాను, నీకేం కావాలో కోరుకోమంటున్నాడు. ఈ అన్ని రాజు అలాగే అన్నప్పుడు మన ప్రియ ప్రభు ఏ విషయాలు మనల్ని కోరుకోమంటున్నాడు? అవన్నీ మనం కోరుకున్న దేవుడు ఆయన ఎదుట మనం ఏమి కోరుకోవాలో, ఏది క్రమమైనవో
ఏది న్యాయమైనవో అవి కోరుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు దయచేసే దేవుడు. కాబట్టి మంచి వాక్యమైనటువంటి ఆ నీరు త్రాగుతూ మనము దినదినము అనుదినము దేవుని సన్నిధిలో గడిపి ఆ ఆత్మీయ మేళ్లు పొందాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.